రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్క పూటకి పర్మిషన్ ఇస్తున్నాను. కానిస్టేబుల్ సార్, సెల్ ఓపెన్ చేయండి. అలాగే సార్. మేడం, మధు అంటే ఎవరు? ఏం లేదు, మీ ఆయన్ని కొట్టినప్పుడల్లా, ఆయన నిద్రపోతున్నప్పుడల్లా మధు మధు అని కలవరిస్తున్నారు, అందుకే అడుగుతున్నాను. అబ్బే, అదేం కాదు రత్నం. దెబ్బలు తట్టుకోలేక రత్నం రత్నం అని నీ పేరే తలుచుకున్నాను. ఎస్ఐ గారు సరిగా వినలేదనుకుంటా. నాకు వినపడకపోవడం ఏంటండి, నాతో పాటు ఉన్న నా స్టాఫ్ అంతా విన్నారు. ఏరా, మీరంతా విన్నారు కదా? విన్నాం మేడం, విన్నాం. అలా సీరియస్గా చూడకే రత్నం, నాకిక్కడ తడిచిపోతుంది. ఇది కొత్త లాటే. ఎస్ఐ గారు, కొత్త లాటి ఒక్కసారి ఇస్తారా? ఎస్ఐ గారు, మ్యూజిక్ ఆన్ చేయండి. మ్యూజిక్. అబ్బో అబ్బో, అయ్యో, కొట్టకే కొట్టకే, అబ్బో అబ్బో, ఆపవే, అబ్బో కొట్టకే, అబ్బో. ఎస్ఐ గారు, మ్యూజిక్ ఆఫ్ చేయండి సార్, మ్యూజిక్ ఆఫ్ చేయండి. అబ్బో ఆపవే, అబ్బో అబ్బో. దొంగ సచ్చినోడా, పోన్లే పాపం అని చెప్పి నీకు భోజనం తీసుకొస్తే నువ్వు లాకప్లో కూర్చుని మధు మధు అంటూ కలవరిస్తూ కూర్చుంటావా? అబ్బో. ఎస్ఐ గారు, నా మొగుడికి బెయిలొద్దు గీలొద్దు. వీడు బయటికొస్తే ఆ మధు వెనకాలే తిరుగుతాడు. వీడిని లాకప్లోనే ఉంచుకోండి. ఈ వయసులో వీడికి గర్ల్ ఫ్రెండ్ కావాల్సి వచ్చింది, గర్ల్ ఫ్రెండ్. మీరు మాత్రం వీడిని వదిలిపెట్టకండి. 3 పూట్ల భోజనం పెట్టినట్టు 3 పూట్ల కోటింగ్ ఇవ్వండి. ఇదిగో రత్నం, నా మాటినవే. నేను మధు మధు అని కలవరించలేదే. నిన్ను మాత్రం చచ్చిన అస్సలు నమ్మను. ఈ సెల్లోనే పడి చావు. అబ్బో. అన్నం తింటావా? అన్నం తింటావా? అబ్బో, అయ్యో, అబ్బా. ఇప్పుడు తిను. ఎస్ఐ గారు, మా రత్నంతో ఎందుకండి అబద్ధం చెప్పారు? మీకు మేమిచ్చే కోటింగ్తో పాటు మీకింకా సరైన కోటింగ్ పడాలంటే మీ భార్య కరెక్ట్ అని సింధు గారు చెప్పారు, అందుకే మధు పేరు చెప్పాను. ఆ? యష్, కాఫీ. థ్యాంక్ యూ. యష్, ఏంటిది పొద్దున్నే? సరసానికి సమయం అంటూ ఉండదు సింధు. యష్, వేడి వేడిగా కాఫీ తెచ్చాను, ముందు కాఫీ తాగు. వేడివేడి కాఫీ కంటే ముందు వేడివేడిగా నీ ముద్దు కావాలి. నాన్నా, ఏంటలా చూస్తున్నారు? కంట్లో ఏమన్నా పడిందా నాన్నా? ఆ, నా కంట్లో నలకబడింది. మీ అమ్మని తీయమంటే తీస్తుంది. ఓ అలాగా? అంతే అంతే. ఏది యష్, కన్ను చూపించు. పదరిషి, మనం వెళ్ళి ఆడుకుందాం పద. పిల్లలు వెళ్ళిపోయారు.
చూసావా ఆరాధ్య, ఇంట్లో పిల్లలున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పిల్లల ముందు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదనేది కూడా తెలియకుండా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఛీ! యశ్ సింధు ఎప్పుడు ఇంతే ఆరాధ్య. ఎంతసేపు వాళ్ళ ఆనందాలు వాళ్ళ సరదాలు చూసుకుంటారు తప్ప పాపం పిల్లల గురించి ఎప్పుడూ ఆలోచించరు. నీలాగే రిషి శశి కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి గురై ఏమైపోతారో అని నాకు చాలా భయంగా ఉంది. పిల్లలు ఇంట్లో ఉన్నారని తెలిసి ఇలాంటి పనులు చేయడం ఏంటి? వాళ్ళని చూస్తేనే ఇరిటేషన్గా ఉంది. ఛా! సింధు, ఇదే ఆరాధ్యని పావులా ఉపయోగించుకొని అన్యోన్యంగా ఉన్న మీ భార్యాభర్తల్ని వేరు చేసి తీరుతాను. రండి, అందరూ లోపల ఉన్నారు. రండి రండి ఎస్ఐ గారు, రండి 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 రండి, ఇదే ఇల్లు. ఈ యదవ పోలీసులతో వచ్చాడంటే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయ్యుంటుంది అసలు. అమ్మా సింధు. ఏంటత్తయ్యా? ఏంటి కోతిమావా, పోలీసులతో వచ్చావు? మళ్ళీ ఏం చేద్దామని? నీ మొగుడు మళ్ళీ జైలుకి వెళ్ళే టైం వచ్చింది కోడలా. అందుకే పోలీసులను తీసుకొచ్చాను మీ ఆయన్ని అరెస్ట్ చేయించడానికి. అరెస్ట్ చేయడానికి నేనేం తప్పు చేశాను? నిన్న మా ఇంటికొచ్చి నా నుదుటి మీద గన్నెట్టి నన్ను చంపేస్తానని బెదిరించలేదు నువ్వు? నేనా? అవును నువ్వే. ఇదిగో ఎస్ఐ గారు, వీడు బెయిల్ మీద బయటకు వచ్చి నన్ను చంపడానికి ట్రై చేశాడండి. నా మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఏయ్, నీకేమన్నా మైండ్ పోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అసలు నిన్ను చంపడానికి నేను ట్రై చేయడం ఏంటి? ఏంటి డ్రామాలు? డ్రామాలు ఆడుతుంది నువ్వు. ఎస్ఐ గారు, నిన్న నా దగ్గరకు వచ్చి నా నుదురు మీద గన్నెట్టి నేను 3 అంకెలు ఎక్కెడతాను, ఈ లోపల నిజం చెప్పాలి లేకపోతే షూట్ చేస్తాను అన్నాడు సార్.